నా పేరు నాగరాజు. మాది అచ్చంపేట మండలం, పల్నాడు జిల్లా, నిండుజర్ల. మా ఇంటి మీద ఏరే గాదె నీలయ్య, గాదె శివయ్య, గాదె నాగరాజు, గాదె గంగారావు, గాదె గోపయ్య, గాదె వెంకటరామమ్మ, గాదె నవ్య. వీళ్ళందరూ ఆ అమ్మాయి ఆ రోజు మా కులపోడైన కృష్ణాని ప్రేమించి పెళ్లి చేసుకొని వాళ్ళు నర్సాపేట వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఈ పెద్ద మనుషులు అందరం వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పి అచ్చంపేట సిఐ గారి దగ్గర మాట్లాడి టోల్నాడు పంపించడం జరిగిన తర్వాత నుంచి వాళ్ళు ఇక మా వాళ్ళ మీద దాడులు చేయటం కానీ, కొట్టడం కానీ ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు నా మీద ఇది 4గోసారి. అరే సరే, ఈ కోపతాపం ఎవరికైనా ఉండిద్దిలే, ఆడపిల్ల పోయి ఉంది కదా, ఎవరు ఏం చేశారనేది వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి సరేనని చెప్పి నేను ఊరు బట్టి ఎంత బట్టి మెలకుండా కూడా ఈ విధంగా దాడులు చేస్తూనే ఉన్నారు. నిన్న ఈ నెలలోనే 13వ తారీఖు సాయంత్రం నా కాడికి వచ్చి ఒక సిమ్ము వంక మీద వచ్చి మా నాన్నని నన్ను తిడతంటే మా నాన్న వచ్చి ఎందుకంటే తిట్టుకోవటం, సిమ్మే కదా సరే పొద్దున ఇస్తానడగా పోండి అన్నా కూడా మా నాన్నని రోడ్డు మీద పడేసి ఇదంతా కొరికి రోడ్డు మీద ఈడిచి ఇదంతా దోక్కపోయినా కూడా కంప్లైంట్ ఇస్తే సిఐ గారు మళ్ళీ నా మీదనే కేసులు పెట్టి పైపెచ్చు మా పిల్లల మీద, మీ పిల్లల మీద కూడా కేసులు కడతా అనుకుంటున్నామని చెప్పి బెదిరించి కానిస్టేబుల్ సురేష్, సిఐ శ్రీనివాసరావు గారు ఈ రకంగా రేపు పొద్దున్న రండి కేసు కడతానని చెప్పి, సరే అట్టయినా సరే నా మీద ఏ కేసు కడతావు సార్ నువ్వు అని చెప్పి నేను అన్నా కూడా ఆధార్ కార్డులు తెచ్చుకోండి అంటే సరే నేను తెల్లారి ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళా. ఆధార్ కార్డులు తీసుకొని వెళ్తే సరే రేపు పొద్దున్న రండి మళ్ళీ కడతానన్నాడు. సరే ఫోన్ చేస్తాడు అనుకుంటే కనీసం ఈ రోజుకి 13వ తారీఖు సాయంత్రం 11:30 జరిగితే ఈ రోజుకి కూడా కనీసం సిఐ గారు వాళ్ళని పిలిపించటం కానీ, మాట్లాడటం కానీ పైపెచ్చు మమ్మల్ని తన్నులు దీని మేము ఉంటే మమ్మల్ని దేశపోయి స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళని వెనక మళ్ళీ పిలిపిస్తాడు. అది ఒక 2 రోజులు పిలిపించిండు. తర్వాత ఇక నా మీద కేసులు పెడతానని చెప్పి పైపెచ్చు నా మీదనే కేసు కడతానని, మళ్ళీ మీ పిల్లలు చదువులు ఆగమైపోతాయి, మీ పిల్లల మీద కూడా పెడతా, వాళ్ళు ఎవరి పేరు చెబితే వాళ్ళ పేరు నేను కేసు కడతా అని చెప్పి ఈ రకంగా బెదిరిస్తా మేము సావాలనా బతకాలనా. అందుకే ఈ ఈ సిఐ చేసిన శ్రీనివాసరావు గారు, సురేషు, ఈ గాదె నీలయ్య, వీళ్ళు ఆలా భాగేశ్వరరావు, దీనికి మొత్తం మెయిన్ కారణం ఆలా భాగేశ్వరరావు. ఆ భాగేశ్వరరావు సపోర్ట్ చూసుకొని నల్లమేకల వెంకటేశులు భాగేశ్వరరావు సపోర్ట్ చూసుకొని ఈ సిఐ వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు ముగ్గురు ఉండన్న వాళ్ళ అహంకారంతో ఈ విధంగా మా మీదకు వచ్చి ఇళ్ళ మీదకు వచ్చి 70 సంవత్సరాల వయసు ఉండ మా నాన్న రోడ్డు మీద ఈడ్చి కొడితే కనీసం సిఐ గారు వయసుకు కూడా గౌరవం లేకపోయిండు. ఆ వయసు అతన్ని ఎందుకు కొట్టాలి అని అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు ఈ సిఐ గారికి. సురేష్ అనే అతను నా మీదనే మళ్ళీ మా పిల్లల మీద కేసులు పెట్టిస్తానంటాడు. చదువుకునే నా పిల్లల మీద వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇంటి దగ్గర ఉండారా, ఒకడు విజయవాడలో ఉండడు, ఒకటి రేత్రి గొర్రెల దగ్గర బునుకొని ఉండడు. నా పిల్లల మీద కేసులు కట్టిస్తా, వాళ్ళు ఎవరి పేరు చెబితే వాళ్ళ మీద కేసు కడతా అంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యి ఎంక్వైరీ చేయండి సార్ అంటే ఎంక్వైరీ చేయకుండా ఒక ఏమీ లేకుండా వాళ్ళు ఎవరి పేరు చెబితే అవన్నీ మాకు అవసరం లేదయా, అవన్నీ మాకేం అవసరం, వాళ్ళు చెప్పింది కడతాం మీరు చెప్పింది కడతాం అంటుండ కానీ కనీసం కంప్లైంట్ అసలు ఎఫ్ఐఆర్ చేయకపోతుంటే ఎంత బట్టికి. కాకపోతే వాళ్ళు వచ్చారు 2 రోజులు పండబెట్టాం పంపించాం. ఏం చేస్తారంట వీళ్ళకి ఏమన్నా వెనకమల్ల ఉందా. మేము టీడీపీలో ఉండి ఇవాళ ఎవరైతే లీడర్గా ఉంటాడో వాళ్ళకే న్యాయం చేస్తారా. మేము టీడీపీలో ఉండి ఈ రకంగా మేము నా ఓటు పుట్టాక మేము వేసారు ఓటు, అట్టాటిది ఈ రకంగా అన్యాయం చేస్తుంటే ఎంత వాటికిగా ఇప్పుడు ఈ అన్యాయం వెనకబడ్డ వాళ్ళకి ఇదే న్యాయం జరిగేది. ఎవరైతే వర్గం పెంచుంటారో వాళ్ళకే న్యాయం జరిగిద్దా, వర్గం తక్కువ ఉంటే వాళ్ళకి అన్యాయమేనా చేసేది. పోలీస్ స్టేషన్లో కూడా ఇదే అది అన్యాయం, ఎంత బట్టికి ఈ న్యాయం. సరే అందుకని నేను కూడా
ఇప్పుడు న్యాయం జరగకపోవచ్చు. ఇది పైకి ఎస్పీ గారి దగ్గరకు కానీ, లోకేష్ గారి దగ్గరకు కానీ ఈ వీడియో అనేది చేరాలి. నేను చచ్చిపోయినా కానీ సరే న్యాయం అనేది బతికుంది అనే దానికోసమే నేను పిరికోడిని కాదు. నేనైతే పిరికోడినైతే నేను వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు రోజు బెదిరిస్తున్నారంట. ఈయన్ని చంపాలరా, ఈయన్ని చంపాలరా, ఈయన్ని చంపాలరా, అందరు మెలకొని ఉండారు, ఈడు కేసు పెట్టడం ఏంది? మనం తన్నినా పడి ఉండాలా, కొట్టినా పడి ఉండాలా? ఇంకా 2 సంవత్సరాలు పార్టీ ఉంది. 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఏమైద్ది? ఇంతకుముందు ఒకన జావ దెంగితే ఏమైంది? దాని గురించి ఏమైనా పట్టించుకున్నారా? అని చెప్పి ఈ రకంగా డైలాగులు కొట్టుకుంటా, ఈ రకంగా మాట్లాడుకుంటా ఇంటి మీదకి రావటం అసభ్యకరంగా. ఆ అమ్మాయి లేచిపోయిందయ్యి వాడిని పెళ్లి చేసుకొని మళ్ళీ లాస్ట్కి వచ్చాక మా అమ్మని చంపుతామంటే పోయా, మా నాన్న చంపుతామంటే పోయానని చెప్పి ఈ రకంగా జనం మీద ఈ రకంగా చేస్తుంటే ఎంత కాడికి నేను వద్దు ఇల్లమ్మట ఉండడం, లెగితే ఒక మొఖాలు చూసుకొని ఉన్నాం ఇప్పుడు దాకా అని చెప్పి నేను ఎంతో ఓర్పు పట్టినా కూడా ఈ రకంగా చేస్తున్నారు సార్. ఈ రకంగా ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఇవాళ నా పిల్లల మీద మా అందరం మేము చెప్పాల్సిన పని ఏంది? ఒక్కసారి ఎంక్వైరీ చేయండి సార్. మేము పంపిస్తే పోయిందో, ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి పోయిందో అని చెప్పి ఈరోజు నేను ఎడకొచ్చి ఇది వాట్సాప్లో పెట్టే నేను ఇది చేసుకుంటా. ఈ సిఐ గారిని మాత్రం మీరు మాత్రం గవర్నమెంట్ అనేది ఉంటే, న్యాయం అనేది ఉంటే ఈ వెనకబడి ఈ తక్కువ వర్గాన్ని ఏదైతే వీళ్ళు కించపరిచి మాట్లాడుతున్నారో ఈ యాదవులు అనేవాళ్ళు, వాళ్ళు ఇంటి మీదకి వచ్చి పిల్లల్ని దెంగ, అమ్మల్ని దెంగ అని ఆ రకమైన కోతలు నాకు ప్రతి ఒక్కటి వీడియో ఉంది సార్, ప్రతి ఒక్కటి రికార్డింగ్ ఉంది సార్, ప్రతి ఒక్కటి ఆధారం ఉంది సార్. ఆ అమ్మాయి చేసినవి కూడా ప్రతి ఒక్కటి ఆధారం ఉంది సార్. ఏదన్నా నాది గనక తప్పు గనక ఉంటే నన్ను నిలబెట్టి ఆ అవకాశం కూడా వీళ్ళకి ఎవరికి ఈదలుచుకోలేదు సార్ నేను. అది అందుకోసమని చెప్పి నేను ఈ వీడియో చేసి తప్పు చేసినోడు శిక్ష అనుభవించాలన్న ఆలోచనతోనే నేను ఇలా చేసుకుంటున్నాను. దీనికి ఆలా భాగేశ్వరరావు, నల్లమేకల వెంకటేశులు, సిఐ శ్రీనివాసరావు, సురేష్ అనే కానిస్టేబుల్ సురేష్ అనే వ్యక్తి వాళ్ళకు పూర్తి మద్దతు, పూర్తి సహకారం అందించబట్టే వాళ్ళ బిరుదు చూసుకొని వీళ్ళు ఇళ్ళ మీదకి వచ్చి ఈ రకంగా ఇది చేయటం జరిగింది. అందుకోసమని చెప్పి నేను ఇలా చేసుకుంటున్నాను. అది సిఐ శ్రీనివాసరావు వీడియో కాల్ చేసే నేను ఇలా ఈ ముందు తాగడం జరుగుద్ది. దీని గురించి నాకు ఈ వీడియో కాల్లో దాన్ని చేయటం తెలియదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను సార్. ఏమనుకోవద్దు. నేనైతే ఒక పిరికోడిని అయితే కాదు, ఒక పిరికోడిని ఈ పని చేయట్లేదు. ఈ విధంగా ఇంకొకళ్ళకి జరగకూడదు. మన పిల్ల చేసిన తప్పు మనం గదమాల్సిన టైంలో గదుముకోలేదని అన్న ఆలోచన వాళ్ళకి లేకుండా వాళ్ళు ఈ విధంగా చేసి మమ్మల్ని ఇంత ఊర్లు పొడిపోతా నామర్థ బతుకు బతికి ఇంత చేయాల్సి వచ్చింది సార్. అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఏదైనా కానీ సరే ఇది అందరికీ చేరాల. ఇది అందరికీ చేరి ఈ కుల అహంకారంతో చేసే వాళ్ళకి ఇది ఒక గుణపాఠంగా ఉండాలి. అది కుల అహంకారం. ఇది వాళ్ళకి మనం ఉండం, మన 200 ఇల్లు, వాళ్ళ ఎన్ని 10 ఇల్లు, వీళ్ళని అసలు ఊళ్ళోనే లేకుండా చేయాలనే అహంకారంతో చేస్తున్నారు సార్ ఈ విధంగా. దీనికి ఎవరు సపోర్ట్, నేను ఒక పెద్ద మనిషిని పిలిస్తే వాళ్ళని అయ్యా మేము రాము, మీకు చేతనైంది ఏదన్నా ఉంటే చేసుకోండి అనే పరిస్థితికి వచ్చింది సార్. ఇవాళ మానవత్వం అనేది చచ్చిపోయింది ఈ జనంలో. ఇవాళ ఎవరైతే ఈ కుల అహంకారంతో ఉంటున్నారో ఈ యాదవులు అనే వాళ్ళు, వీళ్ళు సరే ఏదో జరిగిపోయినాయి నిజం తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడటానికి లేదు సార్. 6 సంవత్సరాలు బట్టి వాళ్ళు ప్రేమించుకున్న సంగతి వాళ్ళకి మొత్తానికి తెలుసు సార్, ఒకళ్ళకి కాదు, వాళ్ళ మొత్తానికి తెలిసి కూడా ఈ విధంగా చేస్తున్నారు సార్. ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి నేను ఇవాళ ఈ ముందు తాగుతున్నాను. ఇది న్యాయం అనేది కనుక ఉంటే ఒక్కసారి డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎంక్వైరీ చేసి న్యాయం జరిగే విధంగా ఈ తక్కువ వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఈ దాడులు అనేది జరగకుండా చూసి మీరు న్యాయం చేస్తారు. తక్కువ వర్గాల మీద మనం అడ్డగోలుగా పోతే, మనం అహంకారంతో కనుక పోతే
ఇది మన ఇక్కడ కాకపోయినా బయటికి పోయినా కూడా పోలీసుల దగ్గరైనా న్యాయం జరిగిద్ది అనే భావన ఇవాళ జనంలో చచ్చిపోయింది సార్. ఇది ఆ ఆలోచన అనేది జనంలో మళ్ళీ నమ్మకం బతికించండి ఈ గవర్నమెంట్ మీద. మేము టీడీపీలో ఉండా కూడా మమ్మల్ని ఒక ఎదవల్ని చేశారు సార్. ఇవాళ ఈ ఊళ్ళో ఒక ఎదవల్ని చేశారు. ఊళ్ళో తలెత్తుకొని తిరగలేకపోతాను. ఆ అమ్మాయి పొయ్యి నన్ను చెంపదెబ్బ కొట్టింది. అంతమంది జనంలో జనాన్ని నమ్మేయటం కోసం చేస్తున్న పనులు వీళ్ళు. ఒక గంగారావు కానీ ఏదైనా కానీ సరే, వీళ్ళు నీలయ్య అనేవాళ్ళు జనాన్ని నమ్మిస్తున్నారు ఈ విధంగా. ఆ అమ్మాయి చేసిన తప్పుని పెళ్లి చేసుకో, నీకు ఎవరు వద్దన్నారు, మేము వద్దన్నామా, పెళ్లి కుదిరింది, మేము ఎవరికన్నా చెప్పామా, ఎవరికన్నా ఫోన్ చేశానా నేను? వాడు ఎక్కడో బెంగళూరులో బతుకుతుండు పోయి, వాడిని ఎటో పంపి మేము కులం నలుగురం కలిసి తీసుకుపోయి, అరే నీ బతుకు నువ్వు బతుకు, ఆ అమ్మాయి బతుకు ఆ అమ్మాయి బతికిద్దని చెప్పినా కూడా వీళ్ళు అహంకారంతో చేస్తున్నారు సార్ ఇవన్నీ. అందుకోసమనే నేను ఇలా ముందు తాగాల్సి వచ్చింది. ఇది మాత్రం న్యాయం నలుగురికి సమానంగానే ఉండిద్ది. ఒక కులానికి సంబంధించింది కాదు న్యాయం అనేది. పోలీసులు అనేవాళ్ళు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఒక తక్కువ కుటుంబాలకు కూడా ధైర్యం మేము ఉండమనేది కలిగించటం కోసం మీరు ఏం చేస్తారు అనేది ఇక ఈ తర్వాత తెలుసుద్ది సార్. మరి సరే సార్.